హాయ్ అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి మంచి బ్లౌజ్ కటింగ్. అంటే చాలా చిన్న సైజ్ బ్లౌజ్ కటింగ్ అనమాట. మనం ఎప్పుడు పెద్ద పెద్ద సైజెస్ చూయిస్తాం కదా! 40 నడుము లూజు లేదంటే 38, 42 చెస్ట్ లూజ్ అలా కాకుండా ఈరోజు చాలా చిన్న సైజ్ బ్లౌజ్ కటింగ్ వచ్చినప్పుడు కూడా ఎలా కట్ చేసుకోవాలనేది చూడండి. నేను ఏ బ్లౌజ్ కటింగ్ వచ్చినా ఇదే స్టైల్. కాకపోతే మెజర్‌మెంట్స్ మారుతాయన్నమాట. ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. క్లాత్‌ని 4 ఫోల్డింగ్స్‌గా వేసేసి కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్‌గా ఒక లైన్ వేసేసుకున్నాను చూడండి. మనకు పెద్దగా కావాల్సిందేమీ లేదనమాట. ఆ స్కేల్స్, ఈ స్కేల్స్ ఒక స్కేలు, ఒక చాక్ పీసు, ఒక టేప్ ఉంటే చాలు, సీజర్ ఉంటే చాలు. చాలామంది అన్నీ పక్కనేసుకొని కట్ చేస్తూ ఉంటారు. నేనైతే ఇలాగే కట్ చేస్తాననమాట. నా వీడియోలన్నీ చూడండి ఇదే విధంగా ఉంటాయి. ఇంకా ఫస్ట్ అయితే బుట్ట హ్యాండ్ కాబట్టి నేను మామూలుగా టేప్‌తో చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ. నాకు ఖర్చు వదిలేసుకొని 4.5 హైట్ కావాలనమాట హ్యాండ్ పొడవు. ఇంకా అక్కడికి మార్కింగ్ వేసేసాను. వేసేసిన తర్వాత మరి దీనికి చంక డౌను అదంతా చెప్తాను చూడండి ఇక్కడ మీకు. ఇక్కడొచ్చేసి ఏంటంటే ఇది బుట్ట హ్యాండ్ ఇచ్చేసి మనకి నార్మల్ హ్యాండ్ పెట్టమన్నారనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ నేను టేప్‌తో చూసుకుంటున్నాను. ఇంకా హైట్ దగ్గరికి ఒక లైన్ వేశాననమాట. మార్కర్స్ అయితే పాండా మార్కర్స్ సూపర్‌గా ఉన్నాయి అండి. అసలు నిజంగా చాలా బాగా యూజ్ అవుతున్నాయి. ఇంకా చంక డౌన్ చూడండి నేను 2 ఇంచులు తీసుకుంటున్నాను. అమ్మాయి సన్నగా ఉంటుందనమాట. సరిపోతుంది ఇంకా. ఈ విధంగా. ఇప్పుడొచ్చేసి ఇక్కడ ఆర్మ్ రౌండ్ ఎంతుందనేది చెక్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ నుంచి చంక టైట్ కుట్టు వరకు 7 ఇంచెస్ ఉందనమాట. 7 ఇంచెస్ ఆర్మ్ రౌండ్ అయితే పెట్టేస్తున్నాను. చుట్టూ కొలత 14 ఇంచెస్ చంక టైట్ కుట్టు అనమాట. అక్కడికి పెట్టేసుకొని చూడండి టైట్ ఎంతుందనేది చూస్తున్నాను. హ్యాండ్ టైటు 6 ఇంచులు వచ్చింది కానీ 5 ఇంచులే ఉందండి. తర్వాత లూజ్ ఉందని చెప్పింది. తర్వాత ఇంకొక స్టిచ్ వేయాల్సొచ్చిందనమాట బ్లౌజ్‌కి. ఇంకా షోల్డర్ దగ్గర 1.5 ఇంచు వదిలేసుకొని నీట్‌గా హ్యాండ్ కర్వ్ షేప్ ఇచ్చేసాను చూడండి. ఈ విధంగా. సింపుల్‌గా హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇలా. నీట్‌గా కట్ చేసేసుకొని ఇంకా టక్స్ పెట్టేసుకోవడమే. చంక టైట్ కుట్టు దగ్గర, షోల్డర్ దగ్గర. ఎందుకంటే మనం కర్వ్ తీస్తాం కదా! కర్వ్ తీసేందుకు. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకొని షోల్డర్ దగ్గర 1 ఇంచ్ వదిలేసి చంక టైట్ కుట్టుకు మధ్యలో 1/2 ఇంచ్ లోతు తీస్తున్నాను సరిపోతుంది. చిన్న సైజ్ కదా! సరిపోతుందనమాట. ఇంకా అక్కడికి టక్స్ ఇచ్చేసుకుంటే అది మనం స్టిచ్చింగ్‌లో ఫ్రంట్ పార్ట్‌కి వేసుకోవాలనమాట. అది గుర్తుంచుకోవాలి. ఇంకొచ్చేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీస్తున్నాను. ఇలా అయినా తీసుకోవచ్చు. ఫస్ట్ హ్యాండ్స్ అయినా తీసుకోవచ్చు. లేదంటే బ్యాక్ పార్ట్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ తీసేసాను. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ తీస్తున్నాను చూడండి. ఓపెన్స్ అటువైపు ఉంది. జెయింటింగ్ నా వైపు ఉందనమాట. కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్‌గా ఒక లైన్ వేసేసి ఆ ఎక్స్ట్రాలన్నీ కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. నీట్‌గా హెచ్చు తగ్గులు మొత్తం నీట్‌గా కట్ చేసేయాలి. తర్వాత వచ్చేసి ఒక 1/2 ఇంచ్ కుట్ల కోసం పెట్టేసుకోండి. మీరు 1/2 ఇంచ్ పడితేనే 1/2 ఇంచ్ పెట్టేసుకోండి. లేదా పావు ఇంచ్ పడుతున్నామంటే పావు ఇంచే పెట్టుకోండి. నేనైతే ఇప్పుడు వేసాను కదా! అంతా కుట్లలోకి వెళ్ళిపోతుంది నాకు. అందుకని చెప్తున్నాను. ఇంకా బ్యాక్ పార్ట్ మిడిల్‌కి మార్చేసి టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగు, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగు, ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి బ్లౌజ్ యొక్క హైటు ఎక్కడి నుంచి బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు వచ్చిన దానికంటే ఒక పావు ఇంచ్ పైకే మార్కింగ్ ఇవ్వండి. ఎందుకంటే మనకు స్టిచ్చింగ్ చేసేసరికి కరెక్ట్ హైట్ అయితుందనమాట. ఇంకా ఇక్కడ సైడ్ వైపున కూడా ఒక మార్కింగ్ ఇచ్చేసేయండి. ఈ క్లాత్ మొత్తం బ్యాక్ పార్ట్‌కి చూడండి ఖర్చు ఎంతుందో చూసారు కదా! ఒక 4 ఇంచుల వరకు ఉంటుంది. అమ్మాయి అయితే ఖర్చు ఎక్కువగానే పెట్టమని చెప్పిందండి. అందుకనే ఉంచేసాననమాట. ఇంకా చంక హైట్ వచ్చేసి సైజ్ ప్రకారం పెట్టేసుకుందాం. వచ్చిన దానికంటే ఒక పావు ఇంచ్ పైకి మార్కింగ్ ఇచ్చేసేయాలనమాట. ఎందుకంటే ఎదిగే అమ్మాయి కాబట్టి లావైన స్టిచెస్ విప్పుకోవచ్చు అన్నట్టుగా ఖర్చు అన్నది ఎక్స్ట్రాగా పెట్టించిందనమాట. ఇంకా చూడండి నడుము ఎత్తు అంటే నెక్కు కూడా బ్యాక్ పార్ట్ మిడిల్‌కి మర్చేసుకొని ఎక్కడికొచ్చిందో వచ్చిన దానికంటే ఒక పావు ఇంచ్ పైకి మార్కింగ్ ఇచ్చేసుకోవాలనమాట. ఈ విధంగా. చూసారు కదా! ఇప్పుడొచ్చేసి మనకు చెస్ట్ లూజ్. ఈ చిన్న సైజుకి చెస్ట్ లూజ్ చూడకపోయినా ఏం పర్వాలేదండి. ఎందుకంటే పెద్దగా చెస్ట్ కూడా ఏమి లేదనమాట. కానీ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ హుక్స్ నుంచి చంక టైట్ కుట్టు వరకు ఎంత 7 ఇంచులొచ్చింది. చూసారు కదా! 14 ఇంచులు. 7 అంటే 2 భాగాలు 14, 28 ఇంచుల చెస్ట్ లూజు. 28 ఇంచుల చెస్ట్ లూజ్ వచ్చేస్తే మనకి 6.5 నడుము లూజ్ అంటే ఎంత 26 ఇంచుల ఆహ్, నడుము లూజు. 28 ఇంచుల చెస్ట్ లూజ్. ఎంత చిన్న సైజో చూడండి. చూసారు కదా! చిన్న సైజ్ అయినా నా మెథడ్ మీరు గమనించండి. కొలతలనేది సేమ్. అంటే నేను కుట్టే విధానం అనేది సేమ్ అనమాట. కట్ చేసే విధానం అనేది సేమ్. కానీ మెజర్‌మెంట్స్ మారుతున్నాయి ఇక్కడ అది గమనించుకోండి. నెక్ దగ్గర వచ్చేసి 2 ఇంచెస్ పెడుతున్నాను.
2 ఇంచెస్‌కి తక్కువగా కూడా పెట్టుకోవచ్చు కానీ 2 ఇంచెస్ పడుతుందనమాట. కొంచెం చిన్న అమ్మాయి కాబట్టి నెక్ డీప్‌గానే వేస్తారు. ఇంకా కిందొచ్చేసి 2.5 ఇంచులు. పైనొచ్చేసి 2 ఇంచులు, కిందొచ్చేసి 2.5 ఇంచులు పెట్టేసుకొని నీట్‌గా హ్యాండ్ రౌండ్ షేప్ అయితే తిప్పేసుకోవాలనమాట. ఇది ఈ కస్టమర్‌కి మంచిగా సరిపోతుంది. షోల్డర్ అనేది అస్సలు జారదింకా. చిన్న సైజ్ అయినా కూడా ఇప్పుడు కస్టమర్ సైజ్ షోల్డర్ ఎంతుందో అంత చూసుకొని ఖర్చుతో సహా కలిపి మార్కింగ్ ఇచ్చేసి మనం చంక డౌన్ దీన్ని ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని మార్కింగ్ వేసేసుకోవాలి. ఇక్కడ మూలన చూడండి 1 ఇంచ్ పెడుతున్నాను. ఎప్పుడు 1.25 ఇంచులు చెప్తాను కదా! ఇక్కడ 1 ఇంచ్ ఎందుకంటే 1 ఇంచ్ సన్నగా ఉంది కదా! సరిపోతుంది. 1.25 పెట్టామనుకోండి ముడతొచ్చేస్తుంది. ఇంకా షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ కుట్టుకు వదిలేసుకొని అక్కడి నుంచి టేప్ పెట్టేసి చంక టైట్ కుట్టు వరకు ఎంతుందనేది ఒక్కసారి చెక్ చేసుకోవాలి. నాకు 6 ½ వస్తుంది. 6 ½ మనకు కావాల్సింది ఎంత 7 రావాలనమాట. ఆర్మ్ రౌండ్ అనేది. ఎందుకంటే మనం హ్యాండ్‌కి చెక్ చేసుకున్నాం కదా! హ్యాండ్ కటింగ్‌లో 7 ఇంచెస్ ఉంది. ఆ 7 ఇంచెస్ రావట్లేదు ఇక్కడ. అందుకని నేను ఇంకొక 3/4 ఇంచ్ అలా దించేసుకొని మళ్ళీ హ్యాండ్ రౌండ్ షేప్ ఇచ్చేసాననమాట. ఇప్పుడు వస్తుందా లేదా చెక్ చేసుకుందాం. 7 ఇంచెస్ కొంచెం తక్కువ వచ్చినా పర్వాలేదు. కానీ ఎక్కువైతే రాకూడదనమాట. మరీ తక్కువ కాకూడదు అలా అని చెప్పేసి ఎక్కువ రాకూడదు. నాకైతే 7 ఇంచెస్‌కి ఒక 2 గీతలు అలా తక్కువొచ్చి నా స్టిచ్చింగ్‌లో చూసుకోవచ్చు ఇంకా అని చెప్పేసి ఇంకొంచెం డౌన్‌గా కట్ చేస్తున్నాను. ఇంతేనండి. ఇలా కట్ చేసుకుంటే కరెక్ట్‌గా చంక భాగం సరిపోతుందనమాట. చూడండి ఇప్పుడు సరిపోతుంది. ఇంకొంచెం కిందకి దింపాను కదా! ఈ విధంగా. ఇక్కడ చంక్ అనేది కరెక్ట్‌గా ఇచ్చేసాను. ఇంకా షోల్డర్‌కి ఎదురుగా బ్యాక్ డాట్ వేసేస్తాము. ఇక్కడ బ్యాక్ డాట్ పొడవు వచ్చేసి ఈ చిన్న సైజ్ కాబట్టి ఒక 3.5 ఇంచులు వేస్తే సరిపోతుంది. ఇంకా నీట్‌గా కట్ చేసేసుకోవడమే చూడండి. ఇలా. ఇక్కడ మీకు ప్రతిదీ కొలతలు మారుతున్నాయి. కానీ నేను కట్ చేసే విధానం ఒకటే అన్నమాట. ఇలా. ఇప్పుడు చంక దగ్గర మిస్టేక్ ఉంది సైజ్ ప్రకారం వెళ్తే నేను సరి చేసేసాను. ఇలా సరి చేసుకోవాలన్నమాట. నడుము దగ్గర కొద్దిపాటి క్లాత్ క్రాస్‌గా తీసేయడం వల్ల ఫిట్టింగ్ బావుంటుంది. ఇంకెక్కడికక్కడ టక్స్ పెట్టేసుకోవడమే. ఇలా. ఇప్పుడొచ్చేసి మనకి హ్యాండ్స్ అయిపోయాయి. బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా! తర్వాతొచ్చేసి ఫ్రంట్ కట్ చేసుకుందాం ఇంకా. లైనింగ్ చూడండి సన్నగా ఉన్నా కూడా మీటర్ తీసుకొచ్చింది. అబ్బా! ప్రతి ఒక్కరు ఇలా లైనింగ్ తెచ్చేస్తే భలే బావుంటుంది కదా! అనిపిస్తుంది కదా! కొంతమంది సన్నగా ఉన్నామని చెప్పేసి తక్కువ లైనింగ్ ఇస్తూ ఉంటారనమాట. చూడండి ఇంకా బ్యాక్ పార్ట్ వేసేసుకొని ఇక్కడ ఖర్చు కూడా మార్కింగ్ ఇచ్చేసుకోండి. బ్యాక్ సైడ్ ఎంతుందో అంత పెట్టేసి ఇంక మొత్తం చుట్టూరా మార్కింగ్ ఇచ్చేసుకోవడమే అనమాట నీట్‌గా. ఇక్కడ క్రాస్ కటింగ్ కాబట్టి నేను క్రాస్‌గా వేశాను. ఓపెన్స్ ఉండే వైపు చంక భాగం ఉండేటట్టుగా చూసి వేసేసుకొని నీట్‌గా మార్కింగ్ ఇచ్చేస్తున్నాను చూడండి మొత్తం కూడా. ఇప్పుడు ఈ క్లాత్ తీసేసుకొని ఇక్కడ చంక దగ్గర బాక్స్ షేప్ ఇచ్చేసుకోవాలన్నమాట. ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు. చిన్న సైజ్ అయినా కూడా 1/2 ఇంచ్ లోతు తీసేయాలి. పడుతుందనమాట. ఇంకొకటి వచ్చేసి ఫ్రంట్ హైట్, ఫ్రంట్ నెక్. ఫ్రంట్ నెక్ చెక్ చేయాలంటే చూడండి ఉక్స్ సైడ్ నెక్ తీసుకోండి. అలాగే ఫ్రంట్ హైట్ క్రాస్ కటింగ్ అయితే ఇలా నేలపైన నీట్‌గా పెట్టేసుకొని టేబుల్ అయినా సరే టేబుల్ పైన నీట్‌గా పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఎంతుందనేది చూసుకొని దానికి ఖర్చు కలిపి పెట్టేసుకోండి. నాకిక్కడ 12 ఇంచులు ఖర్చుతో కలిపి పెట్టేసుకున్నాననమాట. ఇంకా చంక దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ వరకి ఖర్చుతో సహా కలిపి మార్కింగ్ ఇచ్చేసుకోవాలి. ఈ విధంగా. ఖర్చు అనేది కంపల్సరీగా చూసుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు నాకు ఇక్కడ 2 ఇంచెస్ లేదు క్రాస్ బెల్ట్‌కి తక్కువగా ఉందన్నమాట. ఇంకా నేను ఇక్కడ 2 ఇంచెస్ పైకి మార్కింగ్ వేస్తున్నాను. ఇలాంటి మిస్టేక్స్ ఉన్నప్పుడు నేను సరి చేసుకుంటానన్నమాట. అక్కడ క్రాస్ బెల్ట్ 2 ఇంచెస్ ఉంటేనే బాగుంటుందన్నమాట. మరి 1.5 ఇంచ్ అయితే సరిగ్గా ఉండదు కాబట్టి ఇంకా ఫ్రంట్ నెక్ వచ్చేసి షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ కుట్టుకు వదిలేసుకొని ఒక సైడ్ ఉన్న నెక్ తీసుకొని ఇలా నీట్‌గా రౌండ్‌గా సెట్ చేసుకోండి. మనం వేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో అలా సెట్ చేసుకొని మార్కింగ్ ఇచ్చేసుకోండి. ఇంకా నేను చూసాను కదా! ఈ విధంగా ఇస్తున్నాను. అలాగే ఫస్ట్ హుక్స్ నుంచి 4 హుక్స్ వరకు మార్కింగ్ ఇచ్చేసేయండి. ఇక్కడ డాట్‌కి వెళ్తుంది. మనకి కరెక్ట్ మెజర్‌మెంట్ ప్రకారం హుక్స్ పట్టి, కాజా పట్టి వస్తుందనమాట. ఇంకా ఫ్రంట్ హైట్ దగ్గరికి మనం టక్స్ ఇచ్చాం కదా! అక్కడికి లైన్ వేసేసుకొని ఈ విధంగా క్రాస్ బెల్ట్ షేప్ ఇచ్చేసుకోవడమే. ఇంకా డాట్స్ చూడండి 2.5 ఇంచులకు డాట్ పాయింట్, డాట్ క్యాప్ వచ్చేసి 1.25 ఇంచులు అలా 1.5కి కొంచెం ఎక్కువగా పెట్టాననమాట. చిన్న సైజ్ పెద్దగా చెస్ట్ ఏమీ లేదు కాబట్టి. ఇంకా ఒక సైడ్‌కి మిడిల్‌లో ఆర్మ్ రౌండ్ సైడ్ మెయిన్ డాట్ వేస్తే ఆర్మ్ రౌండ్ సైడ్ డాట్ అనేది వచ్చేస్తుంది. ఇంకా నీట్‌గా కట్ చేసేసుకోవడమే. చూసారు కదా! టకా టకామని తీస్తాననమాట నేనైతే మెజర్‌మెంట్స్. ఎందుకంటే నాకు అలవాటయిపోయింది ఈ స్టైల్‌లో. ఇంక కటింగ్ అనేది తొందరగా మెజర్‌మెంట్స్ చూసేస్తాను, కట్ చేస్తాను. మీకోసం కొంచెం స్లో చేసి పెట్టాననమాట ఇక్కడ వీడియోని.
ఇంకా నీట్గా ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకోవడమే మొత్తం కూడా ఈ విధంగా. చూసారు కదా, బ్యాక్ పార్ట్ అంత పర్ఫెక్ట్‌గా కట్ చేసేసాము. ఫ్రంట్ కూడా ప్రతిదీ సైజ్‌లోంచి మెజర్‌మెంట్స్ తీసుకొని కట్ చేసాము. ఇంకా స్టిచ్చింగ్‌లో కొన్ని కొన్ని పార్ట్స్ స్టిచ్ చేయడం వల్ల బ్లౌజ్ అనేది నీట్‌గా సెట్ అవుతుందనమాట. ఇంకా మనకు బ్యాకు అయిపోయింది, ఫ్రంట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయింది. మిగిలింది వచ్చేసి ఏంటి, క్రాస్ బెల్టులనమాట. క్రాస్ బెల్టులు వచ్చేసి ఇక్కడ క్లాత్ ఎక్కువగానే ఉంది కాబట్టి మనం డబల్ లైనింగ్ వేసేసుకోవచ్చు. ఇలా ఇదే క్లాత్‌ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని సైడ్ బ్లౌజ్‌కి ఎంత క్రాస్ బెల్ట్ ఉందనేది ఉక్స్ సైడ్ ఉన్న క్రాస్ బెల్ట్ తీసేసుకొని నీట్‌గా పెట్టేసుకోండి ఫస్ట్ ఇలా. ఇలా పెట్టేసుకొని హైట్ ఒరిజినల్ ఎక్కడికుందో అక్కడికి ఫస్ట్ మార్కింగ్ ఇవ్వండి. తర్వాత వచ్చేసి దానికి 1 ఇంచ్ కలపండి పైకి. ఎందుకంటే ఇది వచ్చేసి ఖర్చు కోసం అనమాట, కుట్టు కోసం. ఆ విధంగా కలిపేసి నీట్‌గా క్రాస్ బెల్ట్ అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా నీట్‌గా కట్ చేసేయాలి. చూడండి 2 లేయర్స్ వచ్చేసాయి అనమాట. ఇంకా మనం మెయిన్ క్లాత్‌లోంచి ఇంకొక లేయర్ వేసిస్తాము, సరిపోతుందనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, మనకు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, క్రాస్ బెల్టులు అన్నీ అయిపోయాయి. అలాగే మెయిన్ క్లాత్ పైన వేసి ఎలా కట్ చేసుకోవాలనేది కూడా చూడండి. మనం ఎప్పుడైనా మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు దానికి ఫ్లవర్స్ ఉన్నాయా, ఎటువైపు ఉన్నాయా అనేది చూసుకొని స్టార్ట్ చేయాలన్నమాట. బిగినర్స్ ఇదేది చూసుకోకుండా స్టార్ట్ చేస్తారు. అవి ఫ్లవర్స్ కిందవి పైకి అయిపోతాయి, పైవి కిందకి అయిపోతాయి. కాబట్టి మనకి ఎప్పుడైనా సరే ఏదైనా ఫ్లవర్స్ కానీ లీవ్స్ కానీ ఉన్నప్పుడు బ్లౌజ్లో ఇలా పైకి చూస్తున్నట్టు ఉండాలన్నమాట. హ్యాండ్కి వేసినప్పుడు పైకి చూస్తుండాలి, బ్యాక్ పార్ట్ వేసినప్పుడు కూడా పైకి చూస్తున్నట్టుగా ఉండాలి. కాబట్టి ఇక్కడ నేను ఈ ఫ్లవర్స్ అన్ని పైకి వచ్చేటట్టు పెట్టేసుకొని ఫస్ట్ హ్యాండ్స్ కోసం కట్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, క్రాస్ బెల్టులు చూడండి. ఇలా ఇక్కడ జెయింట్ సైడ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీస్తాను, అటు ఓపెన్ సైడ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తీస్తాను అనమాట. ఇంకా ఈజీగా కటింగ్ అనేది అయిపోతుంది మనకి. ఈ విధంగా నీట్‌గా కట్ చేసేస్తున్నాను చూడండి, చుట్టూరా కూడా ఇలా. క్లాత్ అనేది సన్నగా ఉంది కాబట్టి చాలా ఎక్కువ క్లాతే మిగిలిందనమాట. ఇంకా బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇలా మనం లైనింగ్ పీస్ అయితే ఎలా క్రాస్‌గా వేసి కట్ చేసుకున్నామో అదే విధంగా ఇక్కడ కూడా మెయింటైన్ చేస్తాననమాట నేను. సేమ్ అదే విధంగా లైనింగ్ పైన క్రాస్‌గా ఎలా మార్కింగ్ ఇచ్చామో ఇక్కడ కూడా అదే క్రాస్ పెట్టేసుకొని మెయిన్ క్లాత్ అనేది కట్ చేస్తాననమాట. ఇలా ఇంకా మిగిలిన క్లాత్‌లు వచ్చేసి క్రాస్ బెల్టులు, టాజిల్స్ వేయడానికి దానికి దీనికి సరిపోతుందనమాట. ఇప్పుడు ఎవరైనా ఒక బ్లౌజ్ తెచ్చిచ్చారంటే అంత ఈజీగా క్లాత్ ఏమీ మిగలట్లేదు. ఇంకా పైనుంచి మనదే పడుతుందనమాట. అంత చిన్నగా వస్తున్నాయి కాబట్టి చూడండి, చిన్న పాప కాబట్టి క్లాత్ అనేది ఈజీగా సరిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్.